తెల్లగా ఉంది ఏంది ఇది? చెప్పు స్మెల్ చూసి. విచిత్రంగా ఉంది. ఏంటి మమ్మీ ఎవడీడు? నవ్వు ఆపుకుంటున్నావు కదరా? నువ్వుల పొడి. పిజ్జా ఆన్సర్. నేనేం పాపం చేశాను, నాకే ఇన్ని కష్టాలు వచ్చాయి. నువ్వుల పొడి. ఇది నువ్వుల పొడి అంటే ఫ్రెండ్స్. కాదా? మీ కష్టం పడవాడి కూడా రాకూడదు గురుగారు. మెంతు పొడి. చెప్పినా కదా నేను ఇందాక. చెప్పండి, ఇది స్మెల్ చూసి చెప్పాలి ఫనీ. ఓకే అది ఓకే అయితే రాంగ్ చెప్పిన మార్చుకో. దానికి కరెక్ట్ ఆన్సర్ దీనికి తీసుకో ఆన్సర్, దానికి వేరే తీసుకో. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? ఇక అన్ని నువ్వే కరెక్ట్ చెప్తున్నావు, ఎందుకంటే ఇవన్నీ చేసింది నువ్వే కాబట్టి నీకు తెలుసు. పెద్ద సమస్య వచ్చి పడింది, ఏం చేద్దాం? అంతే ఫ్రెండ్స్, వీళ్ళు ఆడోళ్ళు ఇంతే, అన్ని వాళ్ళే చేస్తారు, వాళ్ళే క్రెడిట్ తీసుకుంటారు. సరే నువ్వు చెయ్యి మరి పొడులు రేపటి నుంచి, ఓకేనా? అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. మరి నువ్వు చెఫ్ కదా, అందుకే మూసుకోవాలి. ఇంకా కాదు, ఇప్పుడు నేను చేసింది అనుకో అన్ని నన్నే చేయమంటది మళ్ళా, అందుకే నేను చేయొద్దు. వీడెవడో ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్ట్. తర్వాత చూసుకుంటా ఫ్రెండ్స్. మండుతున్నట్టుంది. ఇప్పుడు నువ్వు అడుగుతావు క్వశ్చన్, అడుగు. ఇప్పుడు వచ్చింది బిడ్డ, నా ఛాన్స్ వచ్చింది. ఇది అస్సలు చెప్పదు ఫ్రెండ్స్, ఈమె ఎందుకంటే మాకు వీటిలో ఇంట్రెస్ట్ ఉండదు కాబట్టి అస్సలు చెప్పదు. సేమ్ లైక్ వీటిలో ఇంట్రెస్ట్ ఉండదు కాబట్టి చెప్పలేకపోతుంది ఫ్రెండ్స్. సరే, నేను ఇంగ్లీష్ మూవీస్ చూస్తా కదా, మార్వెల్ సిరీస్ చూస్తా కదా. సో మార్వెల్స్లో ఒక సరే 5 కాదు మినిమం ఒక 3 సూపర్ హీరోస్ పేర్లు నిన్ను కూడా కూర్చోబెట్టి అప్పుడప్పుడు చూడు బాగుంటుంది అని చెప్తా. 3 సూపర్ హీరోస్ పేరు మొన్ననే రీసెంట్ కూడా చూసినాం. మార్వెల్ సూపర్ హీరో పేరా? మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్, దాంట్లో సినిమా పేరు అది? సినిమా పేరు కాదు, అది స్టూడియో నేమ్ అది. ఓకే, ఐరన్ మ్యాన్. ఓకే, ఒకటి థార్. ఈ పనుల్లో కనిపించలేదు, పైగా ఇండియాకి మన ఫ్రెండ్స్కి ఎవరికన్నా కాల్ చేసి నేను ఇండియాకి వచ్చేస్తున్నా అని చెప్పి ఇండియాకి వచ్చేస్తున్నా అని చెప్పాలా? ప్రాంకా? ప్రాంక్ అని కాదు, నువ్వు చెప్పు. డేరా? మళ్ళీ వాళ్ళు టెన్షన్ పడతాను, అందుకే అంటున్నా చెయ్యి చూద్దాం. వాళ్ళని టెన్షన్ పెడతావా లేకపోతే టెన్షన్ పెట్టావా? చెయ్యాలా? నేమ్ చెప్తావా ఎవరికైనా? నేనే చూస్ చేసుకోవాలా? నువ్వే చూస్ చేసుకో. చూద్దాం ఫ్రెండ్స్. వస్తున్నా అంటే ఎందుకే అని క్వశ్చన్స్ అడుగుతారు కదా, వాళ్ళని నువ్వు నమ్మియాలి నిజంగా నేను వచ్చేస్తున్నాను. కామన్గా ఉన్న ఫ్రెండ్స్కే ఇస్తారు ఫ్రెండ్స్, ఎట్లాగో తెలుసు. నీకు తెలియని ఫ్రెండ్ కాల్ చేయాలా? చెయ్యి 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 చెయ్యి. ఇద్దరికి సేమ్ ఫ్రెండ్స్. నమ్మించాను నువ్వు ఎట్లా? హలో, చెప్పవే. ఏం చేస్తున్నావే? ప్రార్థన నిద్ర కూర్చుతున్నానే. అవునా, నేను ఎల్లుండి ఇండియాకి టికెట్ బుక్ చేసుకున్నా. అదేంటి ఎంత సడన్ గా? అదే ఇప్పుడే సడన్ గా రావాల్సి వస్తుంది, అందుకే బుక్ చేసుకున్నాను అనమాట. ఎందుకేమైంది? నేను ఒక్కదాన్నే, పని రావట్లేదు అని సడన్ గా బుక్ చేసుకున్నా. అదే చెప్దామని కాల్ చేస్తున్నాను. ఎప్పుడు వస్తున్నావు? ఎల్లుండి బుక్ చేసుకున్నాను టికెట్. చూస్తా ఒకవేళ. పొద్దున కూడా అనలేదు. వినపడుతుందానే? ఇప్పుడు వినిపిస్తుంది. ఎప్పుడు బుక్ చేసుకున్నా ఏంటి? ఇందాకే ఒక 1 అవర్ అవుతుంది బుక్ చేసుకున్నా. ఇంకా నీకు చెప్దానికి నీకే కాల్ చేస్తున్నా ఫస్ట్. ఇంకెక్కువ టెన్షన్ పెట్టడం మంచిగా. ఛాలెంజ్ సక్సెస్ఫుల్ కంప్లీట్ చేశా. నెక్స్ట్ ఇప్పుడు నన్ను ఇప్పుడు ఉంటుంది ఫ్రెండ్స్, ఇప్పుడు మేము వేసుకుంటాం చూడు. ఇది కావాలని ప్రాంక్ అని అంటే
కావాలని ముందు ఇప్పియాలని నేను అట్లా చేయమని చెప్పి. అట్లుంటది మనతో. ఇది ఇలాచి అది ఏమనుకున్నావు అట్లుంటది. ఎట్లుంటది మరి మనతోనే. 4 చెప్పినా నేను. ఓకే ఓకే అడుగు క్వశ్చన్. వద్దులే ఈ నెల క్వశ్చన్ లేదు నీకు కావాలని అడగచ్చు. ఎట్లా చెప్పు. నా ఫేవరెట్ కార్ ఏంది? దీనికి కూడా స్టోరీ ఉంది ఫ్రెండ్స్. నేను కార్లో బైక్స్ అంటే నాకు ఇంట్రెస్ట్. అవి చెప్పింది అనుకో అస్సలు నాకు, ఎందుకంటే మాకు తెలియదు. మీకు ఇంకో విషయం చెప్పాలా, మేము ఇండియాలో ఉన్నప్పుడు మేము కార్ కొన్నాము, ఆ కార్ పేరు కూడా తెలియదు మాకు. కార్ రోజా షోకి పిలిచిరా నా గురించి కంప్లైంట్ చెప్పు. అంత పిచ్చిది ఫ్రెండ్స్ ఈమె. చెడు గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. తర్వాత కార్ తీసుకొని కూర్చోబెట్టి చూపించి ఈ కార్ పేరు ఇదే అని అంటే అప్పుడు మాకు అర్థమైంది. అప్పటి వరకు ఆమెకి ఏ కార్ కొంటున్నాము అంత జీరో నాలెడ్జ్. తెలియదు ఫ్రెండ్స్, నాకు కార్స్ అంటే తెలీదు. ఎక్కడికి వెళ్ళాలి అంటే ఏ బస్ ఎక్కాలని మాత్రం చెప్తా ఫ్రెండ్స్. నీ ఫేవరెట్ కారా? ఒక్కొక్కసారి ఒక్కొక్క కార్ చెప్తాడు ఫ్రెండ్స్, ఎట్లా గుర్తుపెట్టుకోవాలి నేను. ఒక్కసారి ఈ కార్ ఇష్టం అంటాడు, తార్ ఇష్టం, తార్ గుణం అంటాడు. ఇంకొకసారి ఇంకో కార్ గుర్తుపెట్టుకోవాలి నాకు కష్టం. ఈ హింట్ ఇస్తా, ఈ ఇప్పుడు నా ఫేవరెట్ అంటే వరల్డ్ మొత్తంలో ఇది ఫేవరెట్. అండ్ ఇంకో హింట్ కూడా ఇస్తా, వరల్డ్స్లో కాస్ట్లీయెస్ట్. అది ఎట్లా కొనలేము బట్ ఒకసారి లంబోర్గిని. ల్యాంబోర్గిని, ఫెరారీ కూడా ఇప్పుడు హైదరాబాద్లో తిరుగుతున్నాయి. అది మేళ అంతకు మించియా? ఓడిపోయింది. బుగాటి. రీసెంట్ కూడా మాట్లాడుకున్నాను, రీసెంట్ కూడా చూపించిన ఫ్రెండ్స్ నేను ఇక బుగాటి అని చెప్పి. బుగ్గలా ఉంది దానికి ఎందుకు ఫ్రెండ్స్ అందరూ బుగాటి. ఏం మాట్లాడుతున్నావురా? బుగ్గలా ఆ పేరు కార్ కాదు పేరు బుగాటి. ఎంత నాన్న అది? బుగాటి ఎంత నాన్న? వద్దులే ఇప్పుడు ఆ కాస్ట్ గురించి ఎందుకు. ఈమెకి ఇంకోటి ఇది కూడా చెప్పాలి ఫ్రెండ్, ఈమెకి కాస్ట్ చెప్పిన దానికి ఈమెకి హార్ట్ అటాక్ వస్తుంది. ఏదన్నా కొందామనంటే అది ఫస్ట్ ప్రైజ్ అడుగుతుంది. అది ఎంత ప్రైజ్ అని ఆమెకి ప్రైజ్ నోరు ఎలా పెడతాడు, అందుకే ప్రైజ్. ఇండియాలో ఉన్నప్పుడు కార్ ఉన్నప్పుడు కూడా మాకు ఫస్ట్ ప్రైజ్ చెప్పలేదు. ఓవర్ యాక్షన్ అయిపోయినాయి ఫ్రెండ్స్. సో ఇవన్నీ స్పైసెస్ ఇవి ఈజీగా చెప్పేయచ్చు. బట్ కావాలంటే ఇది ఒకసారి కానీ గెస్ట్ చేయమని అడగచ్చు. డౌట్ నాకు తెలుసా తెలీదు అని. సరే అడుగు చెప్తాం. చెప్పు ఏంటిదే ఇది? అడుగు అన్నావు కదా. జీలకర్రలో కాదు, షాజీరా. గుడ్ గుడ్. ఏ క్వశ్చన్ వాట్ వుడ్ ఐ డూ విత్ మై మనీ ఇఫ్ ఐ హ్యాడ్ ఆల్ ద మనీ ఇన్ ద వరల్డ్? అమ్మో అస్సలు ఆగడు ఫ్రెండ్స్. ఫస్ట్ టైం ఫోన్ అంటే అస్సలు ఆగడు. ఇప్పుడే ఆగుతలేదు, ఇంకా పైసలన్నీ వస్తే ఆగుతాడు. మొత్తం కాదు మొత్తం ఇందాక నాకు గురించి లిస్ట్ చెప్పాను కదా, ఇప్పుడు మీకు లిస్ట్ చెప్పాను. సార్కి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ మీద పిచ్చి. ఓకే, ఇంకో ఇక్కడ ఒక వాచ్లు ఉంటే రెండు చెల్లెకి 2 వాచ్లు. ఇంకా ఎన్ని వాచ్లు ఉన్నా మళ్ళీ వాచ్లు ఇంట్రెస్ట్. మళ్ళీ షూస్ అయితే ఒక దగ్గర ఫోన్, ఐఫోన్, ఏ ఫోన్ వస్తే ఆ ఫోన్ కావాలి. పైసలు వస్తే కేర్ అవుతాడు, మనీ వస్తే మొత్తం మనమే. కార్స్ లార్జెస్ట్ కాస్ట్లీయెస్ట్ కార్ బుగాటి అని బుగ్గ కొనుక్కొని తిరుగుతాడు. మళ్ళీ బైక్, కారు ఉంది కదా బైక్ ఎందుకొని కాదు, మళ్ళీ బైక్ కూడా కావాలి సార్. ఇప్పుడు పైసలు, ఇప్పుడు మనీ మనకు వచ్చిన దాంట్లో మనం అడ్జస్ట్ అవ్వాలి కాబట్టి ఇవన్నీ లేదు. వస్తే మాత్రం ఆగదు ఫ్రెండ్స్. ఇవన్నీ పార్క్ చేసుకోవడానికి ఇల్లు కావాలి కదా ఫ్రెండ్స్. ఇక ఇల్లు కొంటాడు పెద్ద ఇల్లు. మరి ఇల్లు లేదు కదా, ఇల్లు కొనుక్కుందాం ఏదైనా చిన్నగా అట్లా ఉండాలి ఫ్రెండ్స్. వాళ్ళ ఇల్లు కూడా మండోవా హౌస్ ఇట్లాంటి కళలు ఉంటాయి సార్కి. చాలా పెద్ద కళలకైతే లిస్టే ఉంది ఫ్రెండ్స్.
అందుకే కొటేషన్ చెప్తా అందుకే బిగ్ డ్రీమ్ స్పార్క్స్ మోర్. బిగ్ డ్రీమ్ స్పార్క్స్ మోర్. కరెక్ట్ ఆన్సర్ చెప్పినా? చెప్పిన కలలు కలలు కనాలి, కలలు లేకపోతే ఎట్లా కలలు చెప్పు? కనాలి, కలలు కష్టపడి తీర్చుకోవాలి. అదే ఆ కలలు కనాలి, ఆ కలల కోసం అంతే కదా, కష్టపడాలి. క్రెడిట్ కార్డులు ఉన్నాయని చెప్పి ఊరికే గీకొద్దు ఫ్రెండ్స్, మళ్ళీ మనమే కట్టుకోవాలి క్రెడిట్ కార్డ్. అంతే కదా, కష్టపడాలి. క్రెడిట్ కార్డులు ఉన్నాయని చెప్పి ఊరికే గీకొద్దు ఫ్రెండ్స్, మళ్ళీ మనమే కట్టుకోవాలి క్రెడిట్ కార్డ్. Hope you enjoy this video. Please do like, share and subscribe for more videos. కింద బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. You'll get a notification for every video. Thanks for watching. Bye.